అమ్మా. సో ఇప్పుడు హోమోమార్ఫిజం అనగానే ఫస్ట్ మనకి గ్రూపు, సబ్ గ్రూపు, నార్మల్ సబ్ గ్రూపు, ఈ 3 డెఫినేషన్స్ బాగా తెలిసి ఉండాలి. ఇప్పుడు ఈ హోమోమార్ఫిజం వచ్చేసరికి ఫంక్షన్స్ తెలుసా మీ అందరికీ? ఫంక్షన్స్ ఇంటర్మీడియట్లో నేర్చుకున్నారు కదా. సో అంటే 2 సెట్స్ మధ్య ఎఫ్ మ్యాప్ ఏ టు బి అంటే ఏ బి అనేవి 2 సెట్స్ అయినప్పుడు ఎఫ్ అనేది ఏ నుంచి బికి డిఫైన్ చేసే మ్యాపింగ్ని ఫంక్షన్ అంటాం. సో ఈ ఫంక్షన్ సమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు అని చెప్పి దీంట్లో ఎలిమెంట్ సమ్ వై అని చెప్పి తీసుకుంటా అంటే ఎక్స్ అనే ఎలిమెంట్ డొమైన్లో తీసుకుంటే ఏ ఏమంటారు? డొమైన్ అంటారు. బీనేమంటారు? కోడొమైన్ అంటారు. కోడొమైన్ అమ్మ. సో ఏ డొమైన్ బి కోడొమైన్ అయినప్పుడు డొమైన్లో ఎక్స్ అనే ఎలిమెంట్ తీసుకుని దాని మీద ఎఫ్ అనే మ్యాపింగ్ అప్లై చేస్తే బిలో ఎలిమెంట్ రావాలి. సో అంటే ఫర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై ఫర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ. సో ఇలా డిఫైన్ చేసేదాన్ని ఒక ఫంక్షన్ అంటారు. సో ఇప్పుడు ఇది 1 అవ్వాలి, ఆన్ 2 అవ్వాలి అని చెప్పాలి అంటే కండిషన్స్ ఉంటాయి. సో ఇంటర్మీడియట్లో ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు 1 చెప్పడం ఎలాగా, వెల్ డిఫైన్డ్ ఫంక్షన్ అని చెప్పడం ఎలాగా, ఆన్ 2 చెప్పడం ఎలాగా. సో ఫస్ట్ వెల్ డిఫైన్డ్ ఫంక్షన్ అంటే ఎలా చెప్పాలి? ఎఫ్ అనేది వెల్ డిఫైన్డ్ అని చెప్పాలి అంటే సో అంటే మనం తీసుకున్న డెఫినేషన్ అంటే ఇలా డిఫైన్ చేయడం కరెక్టే అని చెప్పడం అనమాట. సో చెప్పాలంటే ఏం చేయాలి? డొమైన్లో 2 ఎలిమెంట్స్ తీసుకోవాలి. సో అంటే x1, x2 బిలాంగ్స్ టు ఏ అని చెప్పి తీసుకుని ఎప్పుడైతే ఎలిమెంట్స్ 2 ఈక్వల్ అవుతాయో అంటే సపోజ్ చేసుకుంటాం ఇది x1 ఈక్వల్ టు x2 అని చెప్పి తీసుకుంటే వాటి ఇమేజెస్ కూడా ఈక్వల్ అని చెప్పగలగాలి. సో అలా చెప్తే అప్పుడు ఎఫ్ని వెల్ డిఫైన్డ్ ఫంక్షన్ అంటాం. ఎప్పుడంటాము? డొమైన్లో 2 ఎలిమెంట్స్ తీసుకుని వాటి మీద అప్లై ఆ 2 ఈక్వల్ అని చెప్పి తీసుకుంటే వాటి మీద అప్లై చేసిన ఇమేజ్ అంటే ఎఫ్ అనే ఫంక్షన్ అప్లై చేయగా వచ్చే ఇమేజెస్ కూడా ఈక్వల్ అవ్వాలి. అలా ఈక్వల్ అయితే ఎఫ్ని వెల్ డిఫైన్డ్ ఫంక్షన్ అంటాము. సో ఎఫ్ 1 అని చెప్పాలి. సో 1 అని ఎప్పుడు చెప్తాము? సో 1 చెప్పాలంటే మళ్ళీ ఏలో 2 ఎలిమెంట్స్ తీసుకోవాలి అంటే డొమైన్లో. సో లెట్ x1, x2 బిలాంగ్స్ టు ఏ అండ్ ఏం సపోజ్ చేసుకోవాలి? మ్యాపింగ్ అప్లై చేయగా వచ్చే ఇమేజెస్ ఈక్వల్ అని చెప్పి తీసుకోవాలి. అంటే ఎఫ్ ఆఫ్ x1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2 అని సపోజ్ చేసుకుంటే ఇది ప్రూవ్ చేసుకుంటూ వచ్చి ఏమని చెప్పాలి? ఈ ఎలిమెంట్స్ ఈక్వల్ అని చెప్పాలి. అంటే x1 ఈక్వల్ టు x2 అని చెప్పగలగాలి. అలా చెప్తే అప్పుడు ఎఫ్ని 1 ఫంక్షన్ అంటాము. గుర్తుపెట్టుకోండి 1 ఫంక్షన్ చెప్పాలి అంటే డొమైన్లో 2 ఎలిమెంట్స్ తీసుకుని మ్యాపింగ్ అప్లై చేయగా వచ్చిన ఇమేజెస్ ఈక్వల్ అని చెప్పి తీసుకుంటాం. అప్పుడు ఎలిమెంట్స్ ఈక్వల్ అని చెప్పగలిగితే అప్పుడు ఎఫ్ 1. ఇదే రివర్స్ పార్ట్ వెల్ డిఫైన్డ్. వెల్ డిఫైన్డ్లో ఎలిమెంట్స్ ఈక్వల్ అని చెప్పి తీసుకుని ఇమేజెస్ ఈక్వల్ అని చెప్తాం. సో అప్పుడు దాన్ని వెల్ డిఫైన్డ్ ఫంక్షన్ అంటారు. ఎఫ్ ఆన్ 2 అని ఎప్పుడు చెప్తాము? ఎఫ్ ఆన్ 2 అని చెప్పాలి అంటే కోడొమైన్లో ఎలిమెంట్ తీసుకోవాలి. అంటే లెట్ y బిలాంగ్స్ టు b. సో కోడొమైన్లో ఎలిమెంట్ తీసుకుంటే ఈ కోడొమైన్లో ఎలిమెంట్ ఉంది కదా, ఆల్రెడీ మీరు సెట్ థియరీ నేర్చుకుంటారు. ఇవి 2 సెట్స్ అనుకోండి, ఏ బి, ఇక్కడ ఏ బి సిలు ఉంటాయి, ఇక్కడ ఎక్స్ వై జెడ్ ఉన్నాయనుకోండి. సో ఒక ఎలిమెంట్ నుంచి ఒక ఎలిమెంట్కి మ్యాపింగ్ ఎగ్జిస్ట్ అవుతుందా? సో ఇప్పుడు ఏ నుంచి ఎక్స్కి, బి నుంచి సికి, సి నుంచి వైకి మ్యాపింగ్ ఎగ్జిస్ట్ అయింది అనుకుందాం. సో ఇప్పుడు ఎలిమెంట్ 2 ఈక్వల్ అయితే కనుక వాటి ఇమేజెస్ ఈక్వల్ అవుతే దాన్ని 1 అంటాము. ఇప్పుడు బిలో తీసుకున్న ప్రతి ఎలిమెంట్కి ప్రీ ఇమేజ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. ప్రీ ఇమేజ్ అంటే ఏంటి? బిలో ఒక్క ఎలిమెంట్ కూడా మిగిలిపోకూడదు, ప్రతి దానికి మ్యాపింగ్ ఉండాలి అని అర్థం. సో ఇప్పుడు ఇక్కడ ఇంకో డబ్ల్యూ తీసుకున్నాను అనుకోండి. సో ఇప్పుడు డబ్ల్యూకి ప్రీ ఇమేజ్ ఉందా ఏలో? అంటే డబ్ల్యూకి మ్యాపింగ్ ఏం లేదు, దానికి సంబంధించి ఏ ఎలిమెంటు ఏలో ఎగ్జిస్ట్ అవ్వలేదు. సో అప్పుడు అది ఆన్ 2 ఫంక్షన్ అవ్వదు. అంటే అర్థం ఏంటి? కోడొమైన్లో తీసుకునే ప్రతి ఎలిమెంట్కి సంబంధించి ఇప్పుడు ఏలో ఏ అనేది ఎగ్జిస్ట్ అయింది, ఇది ఎఫ్ మ్యాపింగ్ కదా. ఇప్పుడు ఎక్స్ తీసుకున్నాం, ఇక్కడ ఎక్స్కి సంబంధించి డొమైన్లో ఏ అనేది ఎగ్జిస్ట్ అయింది సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎక్స్ అయ్యేటట్టు. సో అంటే ఎక్స్కి ప్రీ ఇమేజ్ ఎగ్జిస్ట్ అయ్యింది, అలాగే వైకి జెడ్కి డబ్ల్యూకి ఎగ్జిస్ట్ అవ్వలేదు, కాబట్టి ఇది ఆన్ 2 ఫంక్షన్ కాదు.
సో ఆన్ టు ఫంక్షన్ అవ్వాలంటే ఏమవ్వాలి, బీలో తీసుకునే ప్రతి ఎలిమెంట్కి ప్రీ ఇమేజ్ ఉండాలి. అంటే ఏ ఎలిమెంటు మ్యాపింగ్ అవ్వకుండా ఖాళీగా ఉండకూడదు. సో ఇప్పుడు దాన్ని డెఫినిషన్లో ఎలా చెప్తాము అంటే లెట్ y బిలాంగ్స్ టు b అని చెప్పి తీసుకుంటే దేర్ ఎగ్జిస్ట్, ఎందులో ఎగ్జిస్ట్ అవ్వాలి ఎలిమెంటు, డొమైన్లో ఉండాలి. సో x బిలాంగ్స్ టు a సచ్ దట్ ఈ x మీద f అనే మ్యాపింగ్ అప్లై చేస్తే మనం ఏదైతే ఎలిమెంట్ తీసుకున్నామో ఆ ఎలిమెంట్ వచ్చేలాగా. సో ఇది ఆన్ టు ఫంక్షన్ అని ప్రూవ్ చేయడం. సో అంటే ఇప్పుడు మనం ప్రూఫ్స్ ప్రాబ్లమ్స్లో చేసినప్పుడు 1 అని ప్రూవ్ చేయాలన్నా ఆన్ టు ప్రూవ్ చేయాలన్నా ఈ ప్రొసీజర్స్ ఫాలో అవుతూ వెళ్తాం. సో ఇప్పుడు 1 ఆన్ టు అంటున్నాం కదా, మామూలుగా మన దగ్గర ఎఫ్ అనే మ్యాపింగ్ ఏ నుంచి బికి ఎగ్జిస్ట్ అయ్యింది, అవునా? సో ఇందులో ఉన్న ఎలిమెంట్స్ మీద ఎఫ్ అనే ఫంక్షన్ అప్లై చేస్తే ఆ ఎలిమెంట్స్ అన్నీ ఎందులో ఉంటాయి, బిలో ఉంటాయి. మరి అంతే కదా, ఇందులో ఎక్స్ అనేది తీసుకుని దాని మీద ఈ ఎఫ్ అప్లై చేస్తే ఇందులో ఎలిమెంట్ వస్తుంది అంటున్నాం మనం. సో అంటే ఇందులో ఎలిమెంట్స్ అన్ని, బిలో ఎలిమెంట్స్ అన్ని ఏ ఫామ్లో ఉంటాయమ్మా, ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ వై, అంటే ఎఫ్ యొక్క ఇమేజెస్ అన్నీ కూడా, అంతేనా? సో అవే ఉంటాయా ఇంకా ఏమైనా ఉంటాయా? అవే ఉండాలని లేదు, బిలో ఇంకా సెట్ ఎలిమెంట్స్ ఉండొచ్చు కదా, కానీ ఉండే ఎలిమెంట్స్ అన్నీ ఏ ఫామ్లో ఉంటాయి, ఎఫ్ ఆఫ్ ఎక్స్, అంటే ఇందులో ఎక్స్ అనేది ఉంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఎలిమెంట్ బిలో ఉంటుంది, ఇందులో జెడ్ అనేది ఉంటే ఎఫ్ ఆఫ్ జెడ్ కోడొమైన్లో ఉంటుంది. సో మరి ఇప్పుడు అప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏంటి, ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఎందులో ఉంటాయి, బిలో ఉంటాయి. సో బికి ఎఫ్ ఆఫ్ ఏ అనేది సబ్సెట్ అని చెప్తాం. సో అంటే బిలో ఏలో ఉన్న ఎలిమెంట్స్కి సంబంధించిన ఇమేజెస్ మాత్రమే ఉండవు, ఇంకా ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఉంటాయి. మ్యాపింగ్ అవ్వకుండా ఉన్న ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, ఎక్స్ట్రా ఎలిమెంట్స్ అన్నా బిలోను. సో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నా సరే ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఇమేజ్ ఆఫ్ ఏ అన్నమాట, దీన్ని ఇమేజ్ ఆఫ్ ఏ అంటారు. సో ఇమేజ్ ఆఫ్ ఏ ఈజ్ ఆల్వేస్ సబ్సెట్ ఆఫ్ కోడొమైన్, అంటే బికి ఎప్పుడు కూడా సబ్సెట్ అవుతుంది. మరి ఇది ఎప్పుడు ఈక్వల్ అవుతుంది, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి అని ఎప్పుడు రాసుకోగలం, ఎప్పుడు ఆన్ టు ఫంక్షన్ హోల్డ్ అయినప్పుడు. సో ఆన్ టు మ్యాపింగ్ కనుక ఎగ్జిస్ట్ అయితే, ఆన్ టు ఎగ్జిస్ట్ అయితే ఏమవుతుంది, బిలో ఒక్క ఎలిమెంట్ కూడా ఖాళీగా ఉండదు, ప్రతి ఎలిమెంట్కి ప్రీ ఇమేజ్ ఏలో ఉంటుంది. సో అప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి అని చెప్తాం, అంటే ఇమేజ్ ఆఫ్ ఎఫ్ వచ్చి కోడొమైన్కి ఈక్వల్ అయిపోతుంది. ఎప్పుడు ఇది ఆన్ టు మ్యాపింగ్ అనేది హోల్డ్ అయినప్పుడు. ఆన్ టు మ్యాపింగ్ హోల్డ్ అవ్వనంతసేపు ఎఫ్ ఆఫ్ ఏ ఏమవుతుంది, సబ్సెట్ ఆఫ్ కోడొమైన్, అంటే బికి సబ్సెట్ అవుతుంది. ఈ ఎఫ్ ఆఫ్ ఏని ఏమంటామమ్మా, ఇమేజ్ ఆఫ్ ఎఫ్ అంటాం. సో ఇలా ఇమేజ్ ఆఫ్ ఎఫ్ అని రాయొచ్చు, లేదా ఐ సఫిక్స్ ఎం ఎఫ్ అని కూడా రాస్తారు, ఓకేనా? ఇమేజ్ ఆఫ్ ఎఫ్ అంటాం. సో ఇప్పుడు ఇవన్నీ మనకి సెట్ థియరీ మీద, ఇవే ఎలిమెంట్స్ తోటి సెట్సే, కాకపోతే ఆ సెట్ కంపల్సరీ గ్రూప్ అవ్వాలన్నమాట. సో గ్రూప్స్ మీద డిఫైన్ చేస్తున్నారు. ఎఫ్ మ్యాప్స్ జీ టు జీ డాష్, ఇందాక ఏబి అన్నాం, ఏబి అనేవి సెట్స్, ఆ సెట్టే గ్రూప్ అయితే దాన్ని జీతో డినోట్ చేస్తాం కదా మరి. సో ఇదొక గ్రూపు, ఇదొక గ్రూపు. సో జీ నుంచి జీ డాష్కి ఎగ్జిస్ట్ అయిన మ్యాపింగ్ కనుక హోమోమార్ఫిజం అవ్వాలి అంటే, అంటే ఇందులో హోమోమార్ఫిజమ్స్లో ఫస్ట్ డెఫినిషన్ హోమోమార్ఫిజం ఇంటూ, హోమోమార్ఫిజం ఇంటూ. సో అవ్వాలి అంటే డొమైన్లో 2 ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీకి ఎఫ్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి అని చెప్పగలిగితే ఎఫ్ని హోమోమార్ఫిజం ఇంటూ అంటాం. ఇంటూ అని ఎందుకన్నాము, ఇక్కడ ఆన్ టు హోల్డ్ అవ్వలేదు, జస్ట్ మ్యాపింగ్ ఇలా ఎగ్జిస్ట్ అయితే దాన్ని హోమోమార్ఫిజం అంటాము అని చెప్తున్నాం. సో ఇప్పుడు ఈ హోమోమార్ఫిజం కనుక ఇది ఆన్ టు ఫంక్షన్ అయింది అనుకోండి, అప్పుడు హోమోమార్ఫిజం ఆన్ టు అంటాం. సో ఇప్పుడు ఆన్ టు అవ్వలేదు కాబట్టి ఇంటూ అన్నాం కదా, హోమోమార్ఫిజం ఇంటూ అని. అప్పుడు ఎఫ్ ఆఫ్ జీ అంటే ఏంటి, ఇమేజ్ ఆఫ్ ఎఫ్ అంటే ఎఫ్ ఆఫ్ జీ, జీ డాష్కి ఏమవుతుంది
సబ్సెట్ అవుతుంది. అదే హోమోమార్ఫిజం ఆన్ టు అన్నాం అనుకోండి, ఏమైపోతుంది ఇక్కడ ఈక్వాలిటీ వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు హోమోమార్ఫిజం ఆన్ టు, మళ్ళీ సేమ్ అదే డెఫినేషన్. ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు Z కి f of AB ఈక్వల్ టు f of A ఇంటూ f of B అయితే then f is said to be homomorphism onto, and in this case ఏమవుతుంది, image of f equal to f of G equal to G dash. సో image of f G dash కి ఈక్వల్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ గ్రూప్ అన్నాం విత్ రెస్పెక్ట్ టు ఏ ఆపరేషన్ అనేది మెన్షన్ చేయలేదు. కాకపోతే ఏం తీసేసుకున్నాం, ఇక్కడ ఏబి ఎందులో ఎలిమెంట్స్, ఇక్కడ ఏం చేసాం, మల్టిప్లై చేసాం. అంటే జీలో మల్టిప్లికేటివ్ ఆపరేషన్ తీసేసుకున్నాం. ఇప్పుడు ఏ కామా బి జీలో ఉంటే ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి ఎందులో ఉంటాయి, ఎందులో ఉంటాయమ్మా, జీ డాష్లో ఉంటాయి. మరి లెఫ్ట్ సైడ్ ఫామ్ అయింది ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి ఎందులోవి, మధ్యలో ఏ ఆపరేషన్ వచ్చింది అంటే జీ డాష్ కూడా విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఒకవేళ ఇది జీ అనేది విత్ రెస్పెక్ట్ టు ప్లస్ అయితే కనుక, విత్ రెస్పెక్ట్ టు ప్లస్ అయితే ఆపరేషన్, అప్పుడు ఇక్కడ ఏం రావాలి, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ బి అని చెప్పగలిగితే అప్పుడు హోమోమార్ఫిజం ఇంటూ అంటాం. అంటే ఇక్కడ మనం తీసుకునే ఈ సెట్స్ మీద ఆపరేషన్స్ అనేవి కూడా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇక్కడ జీ అని దాంట్లో ప్లస్ ఉండి ఇక్కడ ఆపరేషన్ డాట్ అయితే అప్పుడేం చెప్పాలి, ఎఫ్ ఆఫ్ జీలో ఎలిమెంట్స్ ఏబి అనేవి అంటే ఏ ప్లస్ బి, ఎందుకు ఆపరేషన్ ప్లస్ కాబట్టి ప్లస్ ఉండాలి ఇటువైపు. ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి ఎందులోవి, జీ డాష్లోవి. సో జీ డాష్లో అప్పుడు వాటి మధ్య ఆపరేషన్ ఏముండాలి, డాట్ ఇచ్చాం కాబట్టి డాట్ ఉండాలి. అప్పుడు హోమోమార్ఫిజం అది. అంటే ఇటువైపు ఇంటూ చేస్తే అటువైపు ఇంటూ ఉండాలి, ఇటువైపు ప్లస్ చేస్తే అటువైపు ప్లస్ ఉండాలని ఏం లేదు. ఇక్కడ మనం తీసుకున్న గ్రూప్స్ యొక్క బైనరీ ఆపరేషన్ ఏదైతే ఉంటుందో అవి ఉండాలి అక్కడ. లెఫ్ట్ సైడ్ ఏమో జీలో ఎలిమెంట్స్ మీద అప్లై చేస్తాం కాబట్టి జీలో ఉన్న ఆపరేషన్, రైట్ సైడ్ వచ్చే ఎలిమెంట్స్ అన్నీ కూడా కోడొమైన్లో కాబట్టి కోడొమైన్లో ఉన్న ఆపరేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఆపరేషన్ ఫామ్ అవ్వాలి. ఓకేనా? ఇది హోమోమార్ఫిజం ఇంటూ హోమోమార్ఫిజం ఆన్టు. ఈ హోమోమార్ఫిజం ఆన్టునే ఎపిమార్ఫిజం అని కూడా అంటారు. ఏమంటారు, ఎపిమార్ఫిజం అంటారు. సో ఇప్పుడు మనం జీ నుంచి జీ డాష్ అనే దానికి తీసుకున్నాం, అవునా? జీ నుంచి జీకే కనుక హోమోమార్ఫిజం ఎగ్జిస్ట్ అయితే దాన్ని ఎండోమార్ఫిజం అంటారు. గుర్తుపెట్టుకోవాలమ్మా, డెఫినేషన్స్ ఇంపార్టెంట్. ఎండోమార్ఫిజం అంటే సేమ్ సెట్ నుంచి సేమ్ సెట్కి ఎగ్జిస్ట్ అయిన హోమోమార్ఫిజం అని అర్థం. అంటే ఆల్రెడీ ఎఫ్ అనేది హోమోమార్ఫిజం అనమాట. అక్కడ ఎఫ్ హోమోమార్ఫిజం అవుతుందంటే ఏ కండిషన్ సాటిస్ఫై చేస్తుందని అర్థం, ఇందులో డాట్ ఆపరేషన్ అయితే ఏ ఇంటూ బి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి. ఇన్ జనరల్ మల్టిప్లికేషన్ తీసుకుని చెప్తాం హోమోమార్ఫిజం, కానీ అక్కడ జీలు వాళ్ళు మెన్షన్ చేసిన గ్రూప్ని బట్టి మనం డిఫైన్ చేసుకుని తీసుకోవాలి. సో ఇప్పుడు ఎండోమార్ఫిజం అన్నాం. సో 1 ప్రూవ్ అవుతుంది కదా మరి ఫంక్షన్ అంటే 1 ప్రూవ్ చేస్తుందా. సో ఎఫ్ కనుక 1 అయ్యి హోమోమార్ఫిజం కూడా అయితే, అంటే 1 హోమోమార్ఫిజం రెండు సాటిస్ఫై చేస్తే దాన్ని మోనోమార్ఫిజం అంటారు. ఏమంటారు, మోనోమార్ఫిజం అంటారు. సో క్లియర్గా చెప్తాను, ఒకసారి చూడండి. హోమోమార్ఫిజమ్స్లో ఫస్ట్ హోమోమార్ఫిజం ఇంటూ అంటే ఎఫ్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి, అండ్ ఇమేజ్ ఆఫ్ ఎఫ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ జీ డాష్. హోమోమార్ఫిజం ఆన్టు మళ్ళీ సేమ్ కండిషనే, ఎఫ్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి,
జీ డాష్. దీన్నే ఇంకా ఏమంటాము, ఎపిమార్ఫిజం అని కూడా అంటాము. సో ఎపిమార్ఫిజం అంటాం. నెక్స్ట్ ఎండోమార్ఫిజం. ఎండోమార్ఫిజం అంటే ఏంటి? ఎఫ్ అనేది జీ నుంచి జీకే హోమోమార్ఫిజం అయితే ఎఫ్ మ్యాప్స్ జీ టు జీ ఈజ్ హోమోమార్ఫిజం అయితే కనుక దాన్ని ఎండోమార్ఫిజం అంటాము. నెక్స్ట్ మోనోమార్ఫిజం. మోనోమార్ఫిజం అంటే ఎఫ్ మ్యాప్స్ జీ టు జీ డాష్ ఈజ్ 1 1 హోమోమార్ఫిజం. సో ఎఫ్ అనేది 1 1 హోమోమార్ఫిజం అయితే దాన్ని మోనోమార్ఫిజం అంటారు. నెక్స్ట్ ఐసోమార్ఫిజం. ఎప్పుడు ఎఫ్ మ్యాప్స్ జీ టు జీ డాష్ అనేది ఇక్కడ కూడా ఎఫ్ అనేది జీ నుంచి జీ డాష్కి. సో ఇందులో కూడా ఎఫ్ మ్యాప్స్ జీ టు జీ డాష్. ఓకేనా? ఇక్కడ మ్యాపింగ్స్ జీ నుంచి జీ డాష్కి. ఇక్కడికి వచ్చేసరికి ఎండో అనగానే జీ నుంచి జీకి ఉంటుంది అంతే, మిగతావన్నీ మళ్ళీ జీ టు జీ డాషే. సో మళ్ళీ అగైన్ ఎఫ్ మ్యాప్స్ జీ టు జీ డాష్ అనేది 1 1 ఆన్ టు అండ్ హోమోమార్ఫిజం. సో ఈ మూడు అయితే కనుక దాన్ని ఐసోమార్ఫిజం అంటారు. సో దాన్ని ఐసోమార్ఫిజం అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఆటోమార్ఫిజం. అంటే ఎఫ్ మ్యాప్స్ జీ టు జీ. సో ఇక్కడ ఎండోమార్ఫిజము ఆటోమార్ఫిజం ఈ రెండు కూడా సేమ్ సెట్ నుంచి సేమ్ సెట్కి అనమాట. సో జీ టు జీ అనేది 1 1 ఆన్ టు హోమోమార్ఫిజం. అంటే మూడు కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. సో అలా చేస్తే అప్పుడు దాన్ని ఆటోమార్ఫిజం అంటారు. సో ఇప్పుడు ఐసోమార్ఫిజం అన్నాం కదా. సో ఐసోమార్ఫిజం సింబల్ మామూలుగా హోమోమార్ఫిజం అంటే జీ నుంచి జీ డాష్ కదా. సో ఒక ఈక్వల్ పైన ఒక కర్వ్ అదిగో జీ టు జీ డాష్. దీన్ని జీ హోమోమార్ఫిక్ టు జీ డాష్ అని చదువుతాం. జీ హోమోమార్ఫిక్ టు జీ డాష్ అది సింబాలిక్ నొటేషన్. ఐసోమార్ఫిజం దగ్గరకు వచ్చేసరికి సింబాలిక్ నొటేషన్ జీ డబల్ ఈక్వల్ టు రావాలి ఐసోమార్ఫిక్ టు జీ డాష్. జీ ఈజ్ ఐసోమార్ఫిక్ టు జీ డాష్. అంటే జీకి జీ డాష్కి మధ్య ఐసోమార్ఫిజం అనేది ఎగ్జిస్ట్ అయ్యింది. అంటే 1 1 ఆన్ టు హోమోమార్ఫిజం 3 కండిషన్స్ని ఈ రెండింటి మధ్య డిఫైన్ చేయబడిన ఫంక్షన్ సాటిస్ఫై చేస్తుంది అని అర్థం అనమాట. సో ఇవి హోమోమార్ఫిజం ఫస్ట్ డెఫినేషన్స్. సో వీటి మీద ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. ఎగ్జాంపుల్ 1 ఏమంటున్నారు? G is a group of positive real numbers under multiplication. సో G అనేది డైరెక్ట్గా సెట్ రాస్తున్నాను, ఇంకా క్వశ్చన్ ఎక్కించట్లేదు. సో G ఈక్వల్ టు సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్, పాజిటివ్ రియల్ నెంబర్స్. ఇది గ్రూప్ విత్ రెస్పెక్ట్ టు ఏ ఆపరేషన్ అంటున్నారు? మల్టిప్లికేషన్ అంటున్నారు. సో G ఈక్వల్ టు సెట్ ఆఫ్ పాజిటివ్ రియల్ నెంబర్స్ విత్ మల్టిప్లికేషన్ అండ్ G డాష్ ఇస్ ఏ గ్రూప్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్. సో ఇందులో ఏమున్నాయి? మొత్తం అన్ని రియల్ నెంబర్స్. సో పాజిటివ్ రియల్ నెంబర్స్ అంటే ఓన్లీ ఎక్కడి నుంచి? +1 నుంచి. సో 1 నుంచి ఇన్ఫినిటీ వరకు విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఆపరేషన్ దాని మీద. సో G డాష్ అని సెట్ ఇస్తున్నారు. ఏంటి? సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్. విత్ రెస్పెక్ట్ టు ది ఆపరేషన్ ఎడిషన్ అంటున్నారు. సో ఇలా డిఫైన్ చేసినప్పుడు ఇది హోమోమార్ఫిజమా కాదా చెక్ చేయమంటున్నారు. సో ఇప్పుడు మరి హోమోమార్ఫిజం అంటే ఒక మ్యాపింగ్ డిఫైన్ అయి ఉండాలా? సో ఇక్కడేమో పాజిటివ్ రియల్ నెంబర్స్ అన్నారు. అంటే మనం తీసుకుంటే f ఆఫ్ 1 2 3 అలా ఉంటాయి. సో పాయింట్ వైజ్ ఉన్నా పర్లేదు. సో ఇక్కడికి వచ్చేసరికి ఆల్ రియల్ నెంబర్స్
మరి అన్నిట్లోనూ రావాలి అంటే ఫంక్షన్ ఎలా డిఫైన్ చేస్తున్నారు అంటే ఎఫ్ మ్యాప్స్ జీ టు జీ డాష్ డిఫైన్డ్ యాజ్ f of x equal to log x base 10. సో log వాల్యూస్ అన్నీ కూడా రియల్ నెంబర్స్ అయినా లాగరిథం వాల్యూస్ అన్నీ. సో log x base 10 కింద ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు ఇందులో డొమైన్లో జీలో తీసుకునే ప్రతి ఎలిమెంట్కి కూడా f of x equal to log x base 10 అని చెప్పి డిఫైన్ చేశారు. సో మరి ఇలా డిఫైన్ చేసుకోవడం కరెక్టా కాదా, ఫస్ట్ వెల్ డిఫైన్డా కాదా చెక్ చేయాలి. సో ఫస్ట్ ఇది ఏం చెక్ చేస్తాం, వెల్ డిఫైన్డ్. సో వెల్ డిఫైన్డ్ చెక్ చేయాలంటే ఏం తీసుకోవాలి, డొమైన్లో 2 ఎలిమెంట్స్ కావాలి. సో లెట్ x1, x2 బిలాంగ్స్ టు G అండ్ మనం ఏం సపోజ్ చేసుకోవాలి, ఆ 2 ఎలిమెంట్స్ ఈక్వల్ అయితే వాటి ఫంక్షన్ వాల్యూస్ ఈక్వల్ అని చెప్పాలి. అండ్ x1 ఈక్వల్ టు x2. మరి x1 ఈక్వల్ టు x2 అంటే బోత్ సైడ్స్ లాగరిథం అప్లై చేయొచ్చా, ఇక్కడ బేస్ 10 కాబట్టి న్యూమరిక్ వాల్యూ కాబట్టి లాగ్ బేస్ 10 అనేది బోత్ సైడ్స్ అప్లై చేయొచ్చు. సో అప్లై చేస్తే లాగ్ x1 బేస్ 10 ఈక్వల్ టు లాగ్ x2 బేస్ 10. మరి లాగ్ x1 బేస్ 10 అంటే ఎలా డిఫైన్ చేసాము, ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు Gకి f of x అని. సో ఇక్కడ ఉన్న x1 ఇందులోది Gలోది కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు, సో అది అంటే దట్ ఈస్ ఫర్ x1, x2 బిలాంగ్స్ టు Gకి x1 ఈక్వల్ టు x2 ఇంప్లైస్ f of x1 ఈక్వల్ టు f of x2. therefore f is well defined. fని వెల్ డిఫైన్డ్ అని చెప్పడం అనమాట. f is well defined అంటే ఇది కరెక్ట్గా డిఫైన్ చేసుకో, అంటే ఇలా డిఫైన్ చేసుకోవచ్చు అని అర్థం. సో ఇప్పుడు ఏం చెప్పాలి, అవుతుందా 1 అవుతుందా చెక్ చేయండి, రివర్సే కదా మళ్ళీ. సో ఇది తీసుకోవాలి, కన్సిడర్ చేసుకోవాలి. సో అంటే f of x1 ఈక్వల్ టు f of x2 ఎప్పుడది దేనికది 1 ఫంక్షన్ అని ప్రూవ్ చేయడానికి. సో తీసుకుంటే f of x1 అంటే ఎలా డిఫైన్ చేసాం, log x1 బేస్ 10. సో మళ్ళీ log x2 బేస్ 10. సో ఇప్పుడు log x1 బేస్ 10 log x1 ఇది బేస్ 10తో కాబట్టి లాగరిథం క్యాన్సిల్ చేసేసుకోవచ్చా బోత్ సైడ్స్. సో ఏమవుతుంది x1 ఈక్వల్ టు x2. x1 ఈక్వల్ టు x అంటే ఏం చెప్పామమ్మా, ఫర్ ఆల్ x1, x2 బిలాంగ్స్ టు Gకి f of x1 ఈక్వల్ టు f of x2 అని చెప్పి తీసుకుంటే ఏమని ప్రూవ్ చేసాం, x1 ఈక్వల్ టు x2. therefore f is 1. సో ఇప్పుడు ఆన్ టు ప్రూవ్ చేయాలి. సో f is on to. సో ఆన్ టు ప్రూవ్ చేయాలంటే ఎందులో తీసుకోవాలి ఎలిమెంట్, కోడొమైన్లో ఎలిమెంట్ తీసుకోవాలి. సో లెట్ మరి కోడొమైన్లో x అంటే x అనేది Gలో ఎగ్జిస్ట్ అయినప్పుడే log x బేస్ 10 ఎగ్జిస్ట్ అవుతుంది అంతేనా. అంటే లెట్ x log x బేస్ 10 బిలాంగ్స్ టు G డాష్ దెన్ దేర్ ఎగ్జిస్ట్ x బిలాంగ్స్ టు G అంటే ఫర్ x బిలాంగ్స్ టు Gకి మాత్రమే log x బేస్ 10 అప్లై చేయగలం. అంటే log x బేస్ 10 అనే వాల్యూ కనుక G డాష్లో ఉంటే దానికి సంబంధించి x అనేది మస్ట్గా ఎందులో ఉంటుంది, Gలో ఉండాలి. అంటే మనం డిఫైన్ చేసిన డెఫినేషన్లోనే మనం చెప్పేసాం ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు Gకి log x బేస్ 10 అంటే f of x అని. సో x బిలాంగ్స్ టు G సచ్ దట్ f of x ఈక్వల్ టు log x బేస్ 10. therefore f is on to. ఇంకేం చెక్ చేయాలి, f అనేది హోమోమార్ఫిజమా కాదా. f is homomorphism. సో హోమోమార్ఫిజం చెప్పాలంటే ఎన్ని ఎలిమెంట్స్ తీసుకోవాలి, సో లెట్ x1, x2 బిలాంగ్స్ టు G. LHS తీసుకోవాలి అంతేనా. సో LHS తీసుకోవాలి అంటే ఇందులో ఆపరేషన్ ఏంటి, మల్టిప్లికేషన్.
సో x1 కామా x2 బిలాంగ్స్ టు జీకి జీ అనేది గ్రూప్ కాబట్టి x1 x2 కూడా ఎందులో ఉంటుంది జీలో ఉంటుంది. అప్పుడు ఈ ఎలిమెంట్ మీద ఫంక్షన్ అప్లై చేస్తాం ఎఫ్ ఆఫ్ x1 ఇంటూ x2 ఈక్వల్ టు. మరి ఎలా డిఫైన్ చేసాం? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇదంతా ఒక ఎలిమెంట్ ఇప్పుడు. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎలా డిఫైన్ చేసుకున్నాం? లాగ్ ఎక్స్ బేస్ 10 అంటే లాగ్, సో ఇదంతా ఎక్స్ కాబట్టి x1 x2 బేస్ 10. సో లాగ్ ఆఫ్ ఏబి, సో అక్కడ ఉన్నది బేస్ 10 కాబట్టి దాన్ని విడగొట్టేయచ్చు. లాగ్ బేస్ ఈ ఉన్నా విడగొట్టేస్తాం, బేస్ 10 ఉన్నా విడగొడతాం. సో లాగ్ ఆఫ్ ఏబి అంటే లాగ్ ఏ ప్లస్, సో అంటే లాగ్ x1 బేస్ 10 ప్లస్ లాగ్ x2 బేస్ 10. సో అంటే లాగ్ x బేస్ 10 అంటే ఏంటి? x1 ఉంది కాబట్టి మనం డిఫైన్ చేసుకున్న దాన్ని బట్టి x1 కదా, ఎందుకు x1 ఎందులో ఉంది? జీలో ఉంది. ఇప్పుడు ఆన్ టు ఫంక్షన్ 1 1 అని చెప్పేసాం. అంటే x1 ఎగ్జిస్ట్ అయితే లాగ్ x1 బేస్ 10 ఎగ్జిస్ట్ అవుతుంది. ఇది ఎగ్జిస్ట్ అయితే దాన్ని ఏమంటాం? ఎఫ్ ఆఫ్ x1 అంటాం. సో ఇదిగో ఎఫ్ ఆఫ్ x1 ప్లస్ ఇక్కడ ఎఫ్ ఆఫ్ x2. ఇప్పుడు x1 అనేది జీలో ఉంది, x2 అనేది జీలో ఉంటే ఎఫ్ ఆఫ్ x1 ఎఫ్ ఆఫ్ x2 ఎందులో ఉంటాయమ్మా? జీ డాష్లో ఉంటాయి. జీ డాష్లో ఆపరేషన్ ఏంటి? ఎడిషన్. సో అదే ఇక్కడ ఫామ్ అవ్వాలా? సో అంటే ఎఫ్ ఆఫ్ x1 జీ డాష్లోది, ఎఫ్ ఆఫ్ x2 జీ డాష్లోది, ఈ రెండింటిని మధ్యలో ఆపరేషన్ ఏముంది? ప్లస్. అంటే ఈ మొత్తం ఎలిమెంట్ మళ్ళీ ఎందులోది? జీ డాష్లోది. అంటే జీలో ఉన్న ఎలిమెంట్ మీద హోమోమార్ఫిజం అప్లై చేస్తే జీ డాష్లో ఆపరేషన్తో అది సరిపోయింది. సో అంటే దట్ ఈస్ ఎఫ్ ఆఫ్ x1 x2 ఈక్వల్ టు f of x1 plus f of x2. Therefore f is homomorphism. సో ఇప్పుడు 1 1 ఆన్ టు హోమోమార్ఫిజం మూడు ఎగ్జిస్ట్ అయ్యింది. సో అప్పుడు ఎఫ్ని ఏమంటాము? ఏమంటాము అప్పుడు? ఇక్కడ therefore f is homomorphism. సో 1 1 ఆన్ టు హోమోమార్ఫిజం మూడు సాటిస్ఫై అయింది కాబట్టి hence ఇలా రాయొచ్చు, ఎఫ్ ఈజ్ ఐసోమార్ఫిజం అని రాయొచ్చు, లేదా ఇంకెలా రాయొచ్చు? హెన్స్ జీ ఈజ్ ఐసోమార్ఫిక్ టు జీ డాష్, జీ ఈజ్ ఐసోమార్ఫిక్ టు జీ డాష్ అని చెప్పి రాస్తాం. ఇది ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి.